ఏదో బాయ్కాట్ అమెరికా లాంటివి మనం ఎవరో స్టేట్మెంట్లు ఇవ్వట్లా. వాస్తవంగా ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు మెక్డొనాల్డ్స్, డామినోసు, బర్గర్ కింగ్ ఇట్లాంటివన్నీ అమెరికన్ సంస్థలు. మనం ఇప్పుడు రష్యన్, యూరోపియన్ సంస్థలను ప్రోత్సహించడం ప్రారంభించామనుకోండి, తినే వాటిట్లో, తాగే వాటిట్లో వాటిని ప్రోత్సహించామనుకోండి, కథం అమెరికాకి. ఇప్పటిదాకా వీటికి ఇచ్చినంత మినహాయింపులు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అమెరికా ఎట్లాంటి డ్రామాలు ఆడిందంటే కనుక అమెరికన్ ప్రొడక్ట్స్కి ఆల్టర్నేటివ్ని ప్రోత్సహిస్తాం. మనకి ఇదివరకు మాకు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా కూడా నూడిల్స్ ఏందో తెలియదు, లేకపోతే అదేంటి పానీపూరీలు ఏందో తెలియదు, ఆ చాట్లు ఏందో తెలియదు. ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి ఇట్లాంటివే తెలుసు మా చిన్నప్పటి నుంచి కూడా. గత 20 ఏళ్ళ నుండి నేను చూస్తున్నాం. అటు నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఇటు వచ్చేసినాయి. రోటీలు, చపాతీలు, అదేది పుల్కాలు, ఫ్రైడ్ రైసులు ఇట్లాంటివన్నీ మా చిన్నప్పుడు తెలియదు. అవన్నీ కూడా మాకు గొప్ప విశేషం ఏంటంటే పులిహారలోనూ దద్దోజనాలు, ఇవి బిర్యానీలు, ఇవి కూడా హైదరాబాద్ లాంటి చోట్ల విన్నాం. కానీ ఇక్కడ లేదు. ఇక్కడ మ్యాక్సిమం మా ఏరియాలో ఫలావులు అంతే. అదే డిఫరెంట్ మసాలా టైప్ ఆఫ్ అన్నట్టుంది. మారిపోలేదా? కొత్త రుచులు వచ్చినాయి అంటే జనం ఆటోమేటిక్గా అలవాటు పడితే పాతది వదిలేస్తుంటారు. అది కామన్ థింగ్. అది గుర్తుపెట్టుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఈ యూరప్ను, అటు రష్యా ఇట్లాంటి వాటికి కూడా మనం ప్రోత్సహిస్తే సరిపోయా.